మీడియాలోనే ఎలక్ట్రానిక్ మీడియా కానీ లేకపోతే సోషల్ మీడియా కానీ ఈరోజు మీ బాధ బయటకు చూపిస్తుంది కాబట్టి జనాలు చూస్తున్నారు. మీ వైపు కొంచెం కనీసం ఇది జరగలేదని చూస్తున్నారని మేము రాత్రి వెళ్ళి మాట అంటే మేము వీడియోకి ఇస్తే మాత్రం మేము చెప్పలేము అన్నారండి. వీడియోకి ఇవ్వద్దు అంటున్నారు, వీడియోకి ఇవ్వద్దు అంటున్నారండి. మా పిల్లలు మాకు కావాలి, మాకు రాత్రి మేము తప్పు చేయలేదని ఇప్పుడు వెళ్ళిన వాళ్ళ మీద ఉట్టిపున్నాను నిందేశారు. మాకు వాళ్ళు తప్పు చేశారని రుజువు లేకోకుండా ఎందుకు తీసుకెళ్లాలి? పిల్లల్ని రుజువు చూపిమానండి, తీసుకెళ్ళమనండి. పొనుకున్న పిల్లలు పొనుకున్నట్టే తీసుకెళ్లారు. పొద్దున్నుంచి మొత్తం అంతా ఎతికాము. ఇక్కడికి వెళ్తే పోలీసు వాళ్ళు మా సంబంధం లేదు బయటకు వెళ్ళిపోమన్నారు. మేము తీసుకెళ్లేదు వెళ్ళిపోమన్నారు. మళ్ళీ వెళ్ళాం అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నారన్నారు, అక్కడ లేరు. ఇక్కడికి వస్తే ఎక్కడ అదే మాట అన్నారు. తీరా రాత్రి మేము బలవంతం చేసి మళ్ళీ వీడియోలు అక్కడికి వస్తే మేము చూపిస్తామని కొద్దిగా మొహాలు ఒకటి అట్ట చూపించి అట్ట తీసేశారు. వాళ్ళు ఎక్కడున్నారో అజా లేరు. ఇవాళ 11ంటికి ఇస్తానన్నారు, ఇస్తారో ఇయ్యరో తెలియదు. మీరంతా కూడా చిన్న చిన్న పనులు చేసుకుని రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు. ఈ రోజు శ్రీరామనవమి పండుగ చేసినట్టుందా? పెద్ద పెద్ద వాళ్ళకన్నా కూడా మనల్ని చిన్న చిన్న ఓట్లే వాళ్ళ పండుగ చేసినట్టుందండి. పండగ గాడు ఉందా మాకు? పండగ పిల్లలు లేని ఇంకేం ఆనందం? పిల్లల్ని నిన్న పొద్దున తీసుకెళ్ళారు, తిన్నారా ఉన్నారా ఏం చేశారు అన్నది ఇంతవరకు జాడా లేదు. అసలు ఏం చేస్తున్నారో కూడా జాడాలేదు. 5 పిల్లలు మొత్తం మీద ఏం చెప్తున్నారమ్మా? అంటే సతీషే చేశారని ఒప్పుకోవడానికి వాళ్ళు రుజువు కావాలి కదండి. సతీష్ అయినా గానీ రుజువు కావాలా? ఎవరైనా పిల్లలే. ఆ అబ్బాయిని ఒక్కడిని అంటానికి లేదు. ఆ అబ్బాయిని కొట్టించి ఒప్పించారు. మా అబ్బాయి చేశాడని ఆ వయసు ఎంతో ఉండదు, భయపెట్టే ఒప్పించారు అంతే. మీరు దుర్గారావు గారి తల్లి, మీరు దుర్గారావు కూడా మీ బాబే. అసలు నిజంగా ఉన్నాడమ్మా? పక్కన ఉన్నాడు దుర్గారావు? లేడండి, పిల్లలు ఎవరు లేరు. నందికి ఊరు వెళ్ళాం మేము. మా చెల్లెలు దేవుడికి పెట్టుకుంటారంటే జగన్ వచ్చిన 13వ తారీఖు పొద్దున్నే వెళ్ళిపోయాం మేము. ఆయన సాయంత్రం వచ్చారు. మేము పొద్దున్నే ఇక్కడ లేము, ఊరు వెళ్ళిపోయాం. మా చెల్లెల దగ్గర నందికి వెళ్ళాం. అక్కడ వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి మా పిల్లలు. లేకపోయినా తీసుకెళ్లారు. తీసుకెళ్లి నీళ్ళనే తీసుకెళ్లారంటే వాడు చేశారంటే అట్లా నమ్ముతాం? చూపియాలా, రుజువు చూపించి వాడిని తీసుకెళ్లాలా. వాడైనా సరే పిల్లల్ని తీసుకెళ్లారు, వాడే చేశారంటే నమ్మకం ఏముంది? వాడు వయసుకి చేసే పిల్లోడు కాదండి వాడు. ఇక్కడ పొద్దున్న లేస్తే ఇక్కడ తిరిగే పిల్లలే, మా పిల్లలు అమ్మడి తిరిగే ఓడే. కానీ ఆడ అలా చేసి ఉండడు. వాడిని కొట్టి భయపెట్టి చెప్పుంటారు. ఎవరికి వాళ్ళమ్మా పని ఈ రోజు పని దొరుకుద్దా లేకపోతే ఇంకో 200 300 వస్తాయా అని ఆ ఇదిలో ఉంటారు తప్ప మనం రాళ్ళు వేద్దాం చేసేది లేదండి. ఆ పిల్లోడు అయితే అలా చేసేవాళ్ళు కాదు. మా బాబులు అలా చేసేవాళ్ళు కాదు. పొద్దున్న అయితే పనికి వెళ్తాం, ఇంటికాడ ఉంటాం. ఏదో చిన్నపిల్లలు కొట్టుకున్నారు అలర్ట్ చేశారంటే నమ్ముతాం. కానీ మాకు వాళ్ళకి ఎలక్షన్లతో మాకేం సంబంధం? మేము చేయాల్సిన పని లేదు. మా అబ్బాయే ఉన్నాడండి, చిన్న అన్న అబ్బాయి. మేము లేము. మరి అంటే కనీసం ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న నాయకులు కానీ లేదా పెద్దవాళ్ళు మీకు తెలిసి మీ వడ్డెర కాలనీకి సంబంధించిన పెద్దలు అసలు వాళ్ళు వచ్చేవాళ్ళు అయితే మేము మా పిల్లలు ఎప్పుడు బయటికి తీసుకొచ్చేవాళ్ళు కదండి. మా తరపున ఎవరు లేకనే ఏం చేయరని తీసుకెళ్లారు అని తీసుకెళ్లారు. తీసుకెళ్ళేంత వరకు ఇది న్యాయం అంటారా? అంటే మీరే చెప్పాలండి. మాలాంటి వాళ్ళు చెప్తే మాకు ఎవరు లేరనే కదా, న్యాయం చెప్పట్లేదు. చూసానండి, మాట్లాడనివ్వలేదండి. అట్లా చీపెట్టి అట్లా తీసేశారు పిల్లల్ని. ఇట్లా మేమిద్దరమే అన్నామండి. 10ంటికి పంపిస్తారంటే ఏ టైం అయినా మేము ఏడే ఉంటాం అన్నాం. అంటే సర్లే అమ్మ పొద్దున పంపిస్తాము అంటే వద్దండి, మా పిల్లల్ని తెల్లారి గట్ల తీసుకెళ్లారు. ఏ టైం అయినా ఏడే సాయంత్రమే తీసుకెళ్ళి పంపిస్తా ఉన్నారు కదా, సాయంత్రం 6ంటికల్లా వదిలేస్తా ఉన్నారు కదా. మళ్ళీ 11 దాకా మాకు నమ్మకం లేదండి. వెళ్తాం ఇప్పుడు వెళ్ళి అక్కడే కూర్చుంటాం. పంపించిన దాకా అక్కడే కూర్చుంటాం. ఇక్కడ పేటలో పోలీస్ స్టేషన్ అండి, ఇక్కడే ఉందండి. రాత్రి వచ్చారండి వీడియో వాళ్ళు వచ్చారు. అక్కడికి వస్తే వాళ్ళు మేము మాట్లాడుకుంటామని పంపించేశారు రాత్రి. పిల్లల్ని మధ్యాహ్నం పిల్లల్ని పట్టుకెళ్ళి కిడ్నీలు గుండెకాయలు తీసేవాళ్ళు చూసావా? అట్ట వచ్చారండి వాళ్ళు. అట్ట వచ్చి మేపుకు తీసుకెళ్లారు. పలాందాన్ని మాకు ఎవరని చెప్పలే. వచ్చిన వాళ్ళు ఎవరో తెలియదు. అమ్మా మీద వచ్చారు వాళ్ళ నాన్నమ్మ, మా అబ్బాయి వాళ్ళ మామూలు బట్టల మీద తెల్ల బనీను, మామూలు ప్యాంట్ల మీద తెల్ల సొక్కాలు వేసుకొని వచ్చారు. వాళ్ళు వచ్చారు, పక్కన ఉన్న వాళ్ళని గేట్ తలుపులు కొట్టి మరి తీసుకుని పండుకున్న వాళ్ళని తీసుకెళ్ళి ఫ్యాన్లో వేసేసారు. మా అబ్బాయి రానన్నాడు. నేను ఎందుకు రావాలని నేనేం చేశానంట నుండి చేతులు బట్టి లోనేసారు మా అబ్బాయి. చూస్తుంటే చిన్న చిన్న పిల్లలాగా ఉన్నారు. ఇక్కడ కనపడుతున్న పిల్లలంతా కూడా ఆ అబ్బాయి సైజు పిల్లలే. అసలు ఇలాంటి పిల్లలు నిజంగా
నిజంగా అలాంటి పిల్లలు అలా చేశారని ఎవరు నమ్ముతారని చెప్పి ఒక రాయి ఇద్దరు తగిలిద్దా మనం అనుకుంటానికైనా ఒక్క రాయి గులక రాయి అన్నారు, టైల్స్ ముక్క అన్నారు, ఏదైంది వాళ్ళకే క్యారెక్టరీ లేదు. మా పిల్లలు చేశారన్నది ఏముంది? సత్యేసి అన్నోడు మాత్రం చేసి ఉండడు, వాడిని కొట్టించి ఒప్పించుంటారు, వాడిని ఒప్పించి పిల్లల పేర్లు కూడా చెప్పించుంటాడే తప్ప వాళ్ళు అలా పని చేసేవాళ్ళు కాదు. మీరేం చెప్తారమ్మా? లేదండి అసలు వాళ్ళకి 6 పిల్లలు. సీఎం గారికి ఏమైనా చెప్పుకోవాలి అంటే ఏం చెప్తారు? ఇంకేం చెప్తాం సీఎం గారికి? ఆయనకే తెలియాలి పాపుణ్యం. గెలిపించాం కదా, ఈ 5 సంవత్సరాలు గెలిపించాం కదా, గెలిపించినందుకు న్యాయం చేశాడు ఆయనే, ఆయనకే తెలియాలి. అదే మా పేదోళ్ళ మీద పడి ఇట్లా దోసుకుందానికి ఇట్లా చేస్తున్నాడు. మా పిల్లలు బాగా లోకుగా దొరికారని, ఈ ఒడ్రోళ్ళు ఏమి చేయలేరని మా పిల్లల మీద అట్లా తీసుకెళ్లారు. అదే లేకపోతే అంతా కూడా కొంచెం పండగ వాతావరణం ఉండేది. ఈ రోజు శ్రీరామనవమి పండగ, కనీసం తల్లిదండ్రులు మేము ఎంత దిగులు పడుతున్నాం, ఎంత బాధపడుతున్నాం. సంవత్సరాలు పండగ, మాకు పండగ లేదు అండగ లేదు. ఇంకా ఆయనతోటే పోయింది పండగ అంతా. ఈ పిల్లలు ఎక్కడ ఉంటాం, వీళ్ళు ఎక్కడ ఏడుతాం, ఈ పండగ అంతా ఇక్కడనే గడిచిపోతుంది. రావాల్సిందే, రాష్ట్రాలు చేసేవాళ్ళు కాదండి ఎవరైనా. పిల్లలందరూ ఆటకాయ పిల్లలు ఇలాంటి వాళ్ళే, అంత ఈ సైజే. ఆ సైజు పిల్లలు అంతలా రాయాత్ర న్యాయం ఉండాలి. ఆయన బిడ్డలు కన్నాడు, బిడ్డలు కన్న వాళ్ళకైతే బెడ్ రుచి తెలిసిద్ది. ఇంకా మిగతా వాళ్ళకి ఆ మాట కూడా అనాల. గొడ్డోళ్ళకి తెలియదు బెడ్ రుచి, బిడ్డని కంటే తెలిసిద్ది బెడ్ రుచి. వచ్చేస్తారని అయితే మీరు ఆశగా ఎదురు చూస్తున్నాం. చూస్తున్నాం.